హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ తనుష్ టాక్స్. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ బొరుగుల లడ్డు. దీన్ని మన తాతల కాలం నాటి ఇన్స్టంట్ ఎనర్జీ బార్ అని కూడా అంటారండి. ఈ పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఎలా చేసుకోవాలో చూసుకుందాం రండి. సో దీనికి నేను 1 కప్పు బొరుగుల్ని, 1/2 కప్పు బెల్లాన్ని, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. అది ప్రీ హీట్ అయ్యాక అందులో మనం తీసుకున్న బొరుగుల్ని యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్లో హెల్ప్ చేస్తుంది. పిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ ఉంటే రోజుకు ఒక ముద్ద తినడం వల్ల అది ఫుల్ఫిల్ అవుతుంది. పెద్దవాళ్ళకి బోన్ హెల్త్లో బాగా ఉపయోగపడుతుంది. సో వన్స్ ఇట్ డ్రై రోస్ట్ పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని, 1/2 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో బెల్లం మొత్తం కరిగేంత వరకు వేడి చేసుకోవాలండి. కావాలంటే కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు. మంచిగా బెల్లం కరిగిపోయాక అది పాకం పట్టిందో లేదో ఇలా టెస్ట్ చేసుకోండి. కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసి, పానకం వేసి అది ముద్ద కడుతుందో లేదో టెస్ట్ చేసుకోండి. అలా ముద్ద కట్టాక స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో బొరుగుల్ని కలుపుకొని బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చాలా చక్కగా మిక్స్ చేసుకున్నాక అది ఒక ప్లేట్లో తీసేసుకొని చేతులకి ఘీ అప్లై చేసుకొని ముద్దలు కట్టేసుకోవాలి. ఇది బెల్లం పానకంతో చేస్తున్నాం కాబట్టి వేడిగానే ముద్దలు కట్టేసుకోవాలండి. లేకపోతే బెల్లం గడ్డగట్టేస్తుంది, ముద్దలు రావు. కొంచెం చల్లారాక వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ కూడా చేసుకోవచ్చు. 1 మంత్ దాకా స్టోర్ చేసుకొని రోజుకొకటి తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ రెసిపీ నచ్చినైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. Thank you.